కృష్ణా జిల్లా పెన్మలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు పెన్మలూరు సీఐ రామారావు కౌన్సిలింగ్ నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాల ప్రకారం రాత్రిపూట రోడ్లపైన తిరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీ షీటర్ల మీద కానీ సస్పెక్ట్ షీటర్ల మీద కానీ కేసున్న లేడీస్ విషయంలో, గంజాయి విషయంలో, ఇలాంటి విషయాల్లో దేంట్లో ఇన్వాల్వ్ అయినా గట్టి యాక్షన్ తీసుకోమంటున్నారు. విన్నారా? మన హోమ్ మినిస్టర్ గారు చెప్పేది విన్నారా? చూసారా హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలు? వాయించేయమని చెప్తున్నారు. సాయంత్రం కనిపిస్తే వాయించేయండి. గంజాయిలో కానీ, అమ్మాయిల్ని ఏడిపిస్తే కానీ, ఇంకోటి కానీ ఎక్కడైనా దొరికితే ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. షీట్లు ఓపెన్ చేయండి. షీట్లు ఓపెన్ చేసిన వాళ్ళకి ఎక్స్టర్మెంట్ కొట్టండి, లేదంటే పీడీ యాక్ట్ పెట్టండి అని క్లియర్గా చెప్తున్నారు. చూసారా మీరు అంతా? 4-5 రోజులు మీరు అన్ని చూడబోతున్నారు. ఆల్రెడీ కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేశాం. పీడీ యాక్ట్ లో పోతారు. ఇంకో 4 వెళ్ళిపోతున్నారు పీడీ యాక్ట్ లో. ఎక్కడి నుంచి వచ్చారా? మర్యాదగా వచ్చి మీరు కౌన్సిలింగ్ తీసుకున్నారు కదా, కౌన్సిలింగ్ లో ఏదైతే చెప్పామో అది పాటించాలి. వింటున్నారో వెళ్ళిపోతున్నారు, పాటించట్లేదు. మిగతా వాళ్ళందరూ నీ కేసులో అసోసియేట్లు ఉన్నారా? ఎవరైనా మీ కేసులో ఉన్నారా? మీ కేసులో వాళ్ళందరూ ఏరి? అందరూ వచ్చారా? అనంత్ కుమార్ గారు ఎవరి కేసులో ముద్దాయి? అసోసియేటా? ఎవరికైనా అసోసియేటా? గుర్తుంచుకోండి, జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? వేరే విధంగా ఉంటది ఇక నుంచి. ప్రతిసారి చెప్పినట్టు కాకుండా ఈసారి ప్రతిదీ యాక్షన్ ఉంటది. అనంత్ కుమార్ గారు పారిపోయాడా? తెలుసా మీకు? వాడు వస్తున్న గంజా వ్యాపారం చేస్తాడని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ విషయం వాడికి తెలిసి పారిపోయాడు. అందుకే అలా కాకపోతే గట్టిగా బుక్ అవుతాడు ఈసారి. ఎవరైనా గంజాయి ఎవరైనా కన్జ్యూమ్ చేసి కానీ తెచ్చింది కానీ ఏమైనా ఉందా? ఐడియా ఉందా మీ ఎవరికైనా ఉందా ఐడియా? ఎక్కడ దొరుకుతుంది ఏంటన్నది ఉందా? ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే చెప్పండి, పట్టించండి. మీకు కూడా దానికి తగ్గట్టు రివార్డ్ ఉంటుంది.